ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ కేదార్ అమ్మ నాన్న మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం మీరు 50 లక్షలు ఇచ్చారు. కాదు. అవును. కాదు. అవును. అవును. అసలేం జరిగిందో నేను చెప్తాను, మీరు వినండి. మీ సుధాకర్ అన్నయ్య మీకు తెలియకుండా సుహాసిని అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. తనతో ఒక కొడుకును కూడా కన్నారు. ఆ కొడుకు పేరే కేదార్. ఇప్పుడు ఆ కేదార్ వజ్రపాటి వంశానికి వారసుడైతే ఆస్తులన్నీ అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయనే భయంతో ఆ కేదార్ ఆ ఇంటి వారసుడని నిరూపించే ప్రతి ఆధారాన్ని నాశనం చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఏ ఆధారం లేని ఆ కేదార్కి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని మీరు రిలాక్స్ గా ఉన్న సమయంలో మీ ముందుకే ఒక సునామీ వచ్చింది. ఆ సునామీ పేరు లాయర్ రాజ్. ఆ వీలునామాతో పాటు ఒక ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా నా దగ్గర ఉంచారు. అతని దగ్గర కేదార్ అమ్మా నాన్నలకి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందని మీకు తెలియడంతో మీకు దొరికిన ఆధారాలన్నీ ఎలా అయితే నాశనం చేశారో లాయర్ దగ్గరున్న ఆధారాన్ని కూడా అలాగే నాశనం చేయాలని ఆ లాయర్ని ఏదో ఒకటి చేసి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం మనం తీసుకోవాలి. ఆ ప్రయత్నంలోనే ఆ రోజు రాత్రి మీరు లాయర్ ఇంటికి వెళ్లారు. ముందు మామూలుగా అడిగి చూశారు. అతను ఒప్పుకోకపోయేసరికి 50 లక్షలు ఆఫర్ చేశారు. యాక్చువల్గా 50 లక్షలు క్యాష్ అయితే మీకు కావలసిన సర్టిఫికెట్ మీకు ఇచ్చేసేవాడు. కానీ అది చెక్ కావడంతో లాయర్ అంత ఈజీగా నమ్మలేదు. దాంతో చెక్ డిపాజిట్ చేసుకొని మనీ క్రెడిట్ అయితేనే సర్టిఫికెట్ తీసుకుంటానని మీరు ఇంటికి వెళ్ళిపోయారు. బ్యాంక్ టైం అవుతున్నా లాయర్ నుండి మీకు కాల్ రాకపోవడంతో మీరు కోపానికి గురయ్యారు. ఇంట్లో పెళ్లి జరుగుతుండడంతో మీ మీద ఎవరూ ఫోకస్ పెట్టరని పెళ్లి నుంచి మీరు లాయర్ ఇంటికి వెళ్లారు. మీరు ముందనుకున్న ఒప్పందం ప్రకారం మీకు రావాల్సిన సర్టిఫికెట్ గురించి అడిగారు. దానికి లాయర్ ఒప్పుకోలేదు. రేపు రమ్మని చెప్పాడు. మీరేమనుకోనంటే రేపు రండి, ఇచ్చేస్తాను. డబ్బు తీసుకున్న మాట మార్చడంతో మీరు తట్టుకోలేకపోయారు. పైగా మీరు డబ్బిచ్చారన్న ప్రూఫ్ ఏంటి అని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు. ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ 50 లక్షలు విలువ చేస్తుందంటే దాని వెనుకున్న రహస్యం ఇంకెంత విలువ చేస్తుందో. ఎక్కువ మాట్లాడితే మీ ఇంట్లో చెప్పేస్తారేమో అన్న భయంతో లాయర్ ప్రాణాలతో ఉంటే మీ ప్రాణానికి ప్రమాదమని భావించారు. ఈ విషయం వీడు కౌశికీకి గాని అన్నయ్యకి గాని చెప్పాడంటే నన్ను బ్రతకనివ్వరు. లాయర్ తో గొడవ మొదలైంది. సర్టిఫికెట్ ఎక్కడా? లాయర్ తో రిస్క్ ఎందుకని రిస్క్ తీసుకొని మరీ లాయర్ ని పొడిచారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.